Yes, good evening everyone. Welcome back to our session. So in the previous video class session, we have started the concept of individual differences, which comes under the subject of perspectives in education. So already ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, దాని మీనింగ్ అసలు ఎందుకు వస్తుంది, కారణాలు, డిఫరెంట్ రీజన్స్, అలాగే దాని యొక్క మీనింగ్, అలాగే ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఏ కారణాల చేత అది వస్తుంది అన్నది మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద పార్ట్ ఆఫ్ ద ప్రీవియస్ వీడియో క్లాస్. సో ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే మీనింగ్, ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, అలాగే ఇండివిజువల్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, రీజన్స్, కాజెస్, కారణాలు ఏంటి, ఈ రెండు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్. సో బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూ, టుడేస్ హెడ్డింగ్ ఈజ్ ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్. అంటే ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఏంటి, మనిషికి మధ్య వచ్చినటువంటి ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనిషి యొక్క జీవితంలో ఏ ప్రాంతాలు అంటే ఏరియాస్ అనమాట, ఏ ప్రాంతాల్లో అది ప్రభావితం చేస్తుంది అన్నది ఈరోజు యొక్క టాపిక్ అనమాట. సో దాన్ని మనం ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏ ప్రాంతాల్లో వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం చూడగలము. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఏ ప్రాంతాల్లో మనం చూడగలము అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఒక మనిషి యొక్క జీవితంలో ఏ ప్రాంతాల్లో అది ప్రభావితం చేస్తుంది. సో ద టాపిక్ నేమ్ ఈస్ ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్, ఒక్క 2 minutesలో దాన్ని మనం రీక్యాప్ చేసుకుందాం. ఓకే, సో దేనికైనా సరే క్యుములేటివ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రీక్యాప్ చేసుకోవడం అంటే ఏంటి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్న మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ వేరియేషన్స్ ఇన్ ద ట్రైట్స్ అని చెప్పుకున్నాం. ట్రైట్స్ అంటే క్వాలిటీస్, లక్షణాలు అని చెప్పుకున్నాం. అంటే ఆ లక్షణాల్లో మార్పులు అంటే వేరియేషన్స్, అంటే వేరియేషన్స్ ఇన్ ద ట్రైట్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. సో దాన్ని మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. ఓకే, అయితే అది ఎందువల్ల వస్తుంది, కారణాలు, రీజన్స్, కాజెస్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్స్. దేర్ ఆర్ 6 డిఫరెంట్ కాజెస్ అని కూడా చెప్పుకున్నాం. దానికి ఒక కోడ్ కూడా చెప్పుకున్నాం, HEM. హెచ్ అంటే హెరిడిటీ ద్వారా వస్తుంది, ఈ అంటే ఎన్వైరన్మెంట్ ద్వారా కూడా వస్తుంది, ఎం మెచ్యూరిటీ ద్వారా కూడా వస్తుంది. అంటే HEM హెరిడిటీ, ఎన్వైరన్మెంట్, మెచ్యూరిటీ. అండ్ 4th one SD సెల్ఫ్ డిఫరెన్స్. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, అది 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే హెరిడిటీ, ఎన్వైరన్మెంట్, మెచ్యూరిటీ, సెల్ఫ్ డిఫరెన్స్. అండ్ 5th one పోటెంట్ ఫ్యాక్టర్. అంటే క్యాస్ట్ అండ్ రేస్ అని చెప్పాను, పోటెంట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవునా కదా, క్యాస్ట్ అండ్ రేస్. అండ్ లాస్ట్ వన్ ఏజ్ అండ్ ఇంటెలిజెన్స్. వీటన్నిటి యొక్క కారణాలతో ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు అది ఏ ప్రాంతాల్లో ప్రభావితం చేస్తుంది, ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్. దాని టాపిక్ చూడండి ఇక్కడ, ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే నేను సెంటర్ చేశాను ఎందుకంటే సెంటర్ టాపిక్ అదే కాబట్టి. అంటే ఏరియాస్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ ఏ ఏరియాస్లో ప్రభావితం చేస్తుంది అంటే ఫస్ట్ వన్ యాటిట్యూడ్. అంటే ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ మరొక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ డిఫరెన్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇతని యొక్క దృక్పథాలు అలాగే ఇంకొక వ్యక్తి యొక్క దృక్పథాల మధ్య కూడా అది ప్రభావితం చేస్తుంది, యాటిట్యూడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో ఆ పిల్లవాడికి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ యాటిట్యూడ్ వాడికి మనం ఎంత చెప్పినప్పుడు వాడు డెవలప్ అవ్వదు. అంటే బేసికల్గా ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అంటే ద పేరెంట్స్ షుడ్ డెవలప్ ఏ పాజిటివ్ ఇంటెంట్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్. ఆ పిల్లవాడిని మోటివేట్ చేసి యాటిట్యూడ్ అంటే అతని యొక్క దృక్పథాన్ని మార్చాలన్నమాట అక్కడ. కాబట్టి ఈ ఇండివిజువల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక ఫ్యామిలీ తీసుకున్నాం, ఒక ఫ్యామిలీలో అన్నయ్య తమ్ముడు లేదా అక్క చెల్లి లేదా అన్న తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఖచ్చితంగా తమ్ముడు బాగా చదివి అన్నయ్య చదవకపోవడము లేదా అన్నయ్య బాగా చదివి తమ్ముడు చదవకపోవడం, అక్కడ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి వస్తాయి బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద యాటిట్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్నగారు వస్తారు, నాన్న శ్రద్ధగా చదువుకోరా అంటే ఒకడు అన్నయ్య అయితే సరేనా నేను జాగ్రత్తగా చదువుకుంటాడు, తమ్ముడు అనుకుంటే చదువు నాన్నగా చెప్తూ ఉంటాడు తర్వాత చూస్తాను. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ డిఫరెన్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇండివిజువల్గా డిఫరెన్సెస్ ఫస్ట్ ప్రభావితం చేసేది యాటిట్యూడ్ మీద, దృక్పథం మీద. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎక్కడ ఏ ఏరియా టచ్ చేస్తుంది అంటే
యాటిట్యూడ్ను టచ్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ అచీవ్మెంట్, సాధించడం. ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఒక అబ్బాయి ఏమో చెప్తే వింటాడు, మరొక అబ్బాయి వాళ్ళు చెప్తే పర్లేదు లైట్ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అచీవ్మెంట్ తొందరగా సాధిస్తాడు? ఎవరైతే కరెక్ట్గా యాటిట్యూడ్ మార్చుకుని పర్ఫెక్ట్గా విని ఫాలో అవుతాడో ఖచ్చితంగా ఆబ్వియస్లీ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి సక్సీడెడ్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి యాటిట్యూడ్ బేస్ చేసుకుని అచీవ్మెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, యాటిట్యూడ్ బట్టి అచీవ్మెంట్ ఉంటుంది. ఇఫ్ ద పర్సన్స్ యాటిట్యూడ్ ఈజ్ నెగిటివ్, అచీవ్మెంట్ విల్ నాట్ బి టేకెన్ ప్లేస్. ఇఫ్ ద పర్సన్స్ యాటిట్యూడ్ ఈజ్ ఇన్ పాజిటివ్ అండ్ రైట్ వే, ద అచీవ్మెంట్ విల్ బి పాసిబుల్. అంటే యాటిట్యూడ్ బట్టి అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో యాటిట్యూడ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేటప్పటికి అచీవ్మెంట్. సో ఫస్ట్ వన్ అయితే యాటిట్యూడ్, సెకండ్ది అచీవ్మెంట్, అండ్ థర్డ్ వన్ అకౌంట్ ఆఫ్ సెక్స్. అకౌంట్ ఆఫ్ సెక్స్ అంటే ఇక్కడ ఏంటి? ఫీమేల్ రోల్ అండ్ మేల్ రోల్. అంటే పురుషులు చేయాల్సిన పనులు పురుషులు, స్త్రీలు చేయాల్సిన పనులు స్త్రీలు అనమాట. అంటే అకౌంట్ ఆఫ్ సెక్స్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ డిఫరెన్స్ ఏరియాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవింగ్ కానీ, లేదా ఒక హెవీ లోడ్స్ క్యారీ చేయడం కానీ, లేదా బయటికి వెళ్ళి ఎక్కువ టైం కష్టపడడం కానీ, ఓవర్ నైట్ డ్యూటీస్ చేయడం కానీ, లేదా అబ్రాడ్ వెళ్ళడం కానీ, ఇవన్నీ ఒక సెక్సువల్ లాజికల్గా చూసుకుంటే పురుషులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అవునా కదా? అంటే ఇటువంటి డేరింగ్ అండ్ డాషింగ్, అంటే అకౌంట్ ఆఫ్ సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మేల్ సెక్స్ అంటే పురుషులు ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళడం, నైట్ డ్యూటీస్ చేయడం, ఎక్కువగా రిస్క్ తీసుకోవడం, అలాగే ఓవర్లోడ్ డ్యూటీస్ చేయడం, అంటే కొంచెం ఫిజికల్గా కష్టపడడం. అలాగే ఫీమేల్స్కి వచ్చేటప్పటికి ఇంటీరియర్ వర్క్, అంటే హౌస్ హోల్డ్ వర్క్స్, అంటే కుకింగ్, వాషింగ్, టీచింగ్, అంటే వాళ్ళ రోల్ తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇవి కూడా మనకి ఏరియాస్లో టచ్ చేస్తాం అనమాట. అంటే అకౌంట్ ఆఫ్ ద సెక్స్ అంటే మేల్, ఫీమేల్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ బట్టి కూడా ఏరియాస్లో టచ్ చేసే ప్రభావం ఉంది. అంటే ఫస్ట్ వన్ యాటిట్యూడ్, అండ్ సెకండ్ వన్ అచీవ్మెంట్, అండ్ థర్డ్ వన్ అకౌంట్ ఆఫ్ సెక్స్, అండ్ ఫోర్త్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ. ఇది మరీ చెప్తున్నాను. ఇంటెలిజెన్స్ మీద మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం, అవన్నీ కూడా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, సెపరేట్ కాన్సెప్ట్, నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, ఐక్యూ లెవెల్స్ కూడా ఖచ్చితంగా టచ్ చేస్తుంది. అంటే అందరి యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఒకలా ఉండవు. సో గిఫ్టెడ్ చైల్డ్స్ ఉంటారు, అలాగే డల్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, ఎబో యావరేజ్ ఉంటారు, మైల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, మోడరేట్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే డిఫరెన్స్ ఇన్ ద ఇంటెలెక్చువల్ అండ్ అకాడమిక్ లెవెల్స్ బట్టి ఇంటెలిజెన్స్ ప్రకారంగా కూడా ఇండివిజువల్ డిఫరెన్స్ టచ్ చేస్తుంది ఏరియా. అంటే ఫస్ట్ వన్ యాటిట్యూడ్, అచీవ్మెంట్, అకౌంట్ ఆఫ్ సెక్స్, అండ్ ఫోర్త్ వన్ ఇంటెలిజెన్స్. ఫోర్త్ వన్ ఏంటి? ఇంటెలిజెన్స్. దీని మీద మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం, కంగారు పడదు. ఇంటెలిజెన్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ సోషల్ డిఫరెన్స్, సమాజంలో ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ అనమాట. అంటే సోషల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా, అంటే మూడు సోషల్ ప్రోగ్రెస్ తీసుకున్నాం. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అబ్బాయిని, అలాగే అర్బన్ నుంచి ఒక అబ్బాయిని, అలాగే మెట్రోపాలిటన్ పెద్ద నగరాల నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో కానీ, ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఐక్యూ లెవెల్ టచ్ చేస్తే, ఐ మీన్ వాళ్ళని టచ్ చేసి టెస్ట్ చేస్తే మెట్రోపాలిటన్ అండ్ అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లలు బాగా పెర్ఫామ్ చేస్తారు. బట్ వేరే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం స్లోగా వెనకబడి ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ డిఫరెన్స్. అంటే రూరల్ ఏరియాస్లో ఏంటి? పర్లేదులే, పాస్ అయ్యాడా, ఎగ్జామ్ రాసాడా, పాస్ అయిపోయాడా, చిన్న ఉద్యోగం చేసుకున్నాడా, సెటిల్ అయిపోయాడా, పాపం వచ్చిందా, మన ఇంటికి సహాయపడుతున్నాడు, తప్పులేదు. అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది. బట్ అర్బన్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా అక్కడికి వచ్చేటప్పటికి మా వాడు పాస్ అయ్యారు, మరి నెక్స్ట్ ఏంటి? పాఠకాలు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, నెక్స్ట్ ఓకే బీఎస్సీ, నెక్స్ట్ ఎంఎస్సీ, బీఎడ్ అయిందా, నెక్స్ట్ ఎంఎడ్ అయిందా, నెక్స్ట్ డాక్టరేట్. అంటే సక్సెస్గా వెళ్ళిపోవడం చూస్తారు. ఇవన్నీ అయిపోయాయి, నెక్స్ట్ అబ్రాడ్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ డిఫరెన్స్ చాలా మార్పు చూపిస్తుంది. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క థింకింగ్ ఒకలా ఉంటుంది, అర్బన్ అండ్ మెట్రోపాలిటన్కి వచ్చినప్పటికి వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఒక రకంగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం సోషల్ డిఫరెన్స్ అంటాం. ఓకే, దిస్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి? యాటిట్యూడ్, సెకండ్ వన్ అచీవ్మెంట్, థర్డ్ వన్ అకౌంట్ ఆఫ్ సెక్స్, అండ్ ఫోర్త్ వన్ ఇంటెలిజెన్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి సోషల్ డిఫరెన్స్, అండ్ సిక్స్త్ వన్ రేస్ అండ్ నేషనల్ డిఫరెన్స్, అంటే జాతి మరియు
దేశం అంటే జాతి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రేస్, నేషనల్ జాతీయం, జాతి మరియు జాతీయ ప్రభావం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకుని ఇందాక ఇండివిజువల్ డిఫరెన్స్ టాపిక్లో మనం చెప్పుకున్నాం. ఈ నీగ్రోస్ని, వైట్ కలర్ పీపుల్ని అమెరికాలో చాలా డిఫరెన్స్గా చూస్తారు, అంటే బేసింగ్ అపాన్ ద రేస్ అండ్ నేషనల్. ఓకే, అర్థం కదండి. అంటే బ్లాక్ పీపుల్ ఒకలాగా, వైట్ పీపుల్ని ఒకలాగా సెగ్రిగేట్ చేసి డిస్క్రిమినేషన్తో జెండర్ బయాస్గా చూస్తే దాన్ని మనం రేస్ అండ్ నేషనల్ డిఫరెన్స్ అంటాం. సెగ్రిగేట్ చేసి డిస్క్రిమినేషన్ చేస్తూ బయాసింగ్ జెండర్ ప్రకారంగా చూస్తూ కలర్ బట్టి, సెక్స్ బట్టి, జెండర్ బట్టి, రోల్ బట్టి, ఇంపార్టెన్స్ బట్టి, క్యాస్ట్ బట్టి ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి రేస్ అండ్ నేషనల్ డిఫరెన్స్ కూడా ఇండివిజువల్, అంటే వైట్ పీపుల్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉంటాయి, నీగ్రో పీపుల్ యొక్క ఐక్యూ లెవెల్స్ మనకులా ఉంటాయి. దానికి కారణం రేస్ అండ్ నేషనల్ డిఫరెన్స్. అలాగే అర్బన్ పీపుల్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉంటాయి, రూరల్ పీపుల్ యొక్క ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉంటాయి. దానికి కారణం సోషల్ డిఫరెన్స్. అలాగే ఇండివిజువల్ లెవెల్స్ ఒక్కొక్కలా ఉంటాయి, ఇండివిజువల్ లెవెల్స్. సో ఇలా చూసుకుంటే నెక్స్ట్ పర్సనాలిటీ డిఫరెన్స్. పర్సనాలిటీ స్ట్రక్చర్ అంటే బాడీ కనుక కొంచెం ఫిట్నెస్గా యాక్టివ్గా ఉంటాడు, కొంచెం బాగా చదవగలడు, లీన్గా థిన్గా ఉంటే అది డిపెండ్స్ అపాన్ ద గ్రోత్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది డిఫరెన్స్ అని వస్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫిజికల్ డిఫరెన్స్. ఇది బాడీ స్ట్రక్చర్కి సంబంధించింది అనమాట. ఫిజికల్ అండ్ పర్సనాలిటీ ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ ఒకలా ఉంటాయి. ఫిజికల్ అండ్ పర్సనాలిటీ, ఇది భౌతికంగా, ఇది డైనమిక్గా. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ అండ్ పర్సనాలిటీ ఇది శరీర యొక్క స్ట్రక్చర్ ప్రకారంగా. సో వాడు పుష్టిగా ఉన్నాడా, సంపూర్ణంగా ఉన్నాడా, బాగా కష్టపడగలడా, చేయగలడా, నేర్చుకుంటున్నాడా. అలాగే డిపెండ్స్ అపాన్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి మోటార్ ఎబిలిటీస్. మోటార్ ఎబిలిటీస్ అంటే ఏంటి అంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి మజిలర్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మజిలర్ యాక్షన్స్ అంటే మన కండరాలు ఉపయోగించుకొని మనకి ఎనర్జీని దారబోసి ఏదైనా ఒక యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఒక యాక్టివ్గా ఉన్న పిల్లవాడిని, కొంచెం డల్గా ఉన్న పిల్లవాడిని, అసలు ఏమీ రెస్పాండ్ ఉన్న పిల్లవాడిని ముగ్గురు నిల్చోబెట్టి ఇలా 3 balls ఇలా వేసామనుకోండి, యాక్టివ్గా ఉన్నవాడేమో ఒకలా పట్టుకుంటాడు, ఎగిరి మరీ పట్టుకుంటాడు జంప్ చేసి. కొంచెం మైల్డ్గా ఉన్నవాడేమో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, ఇంకోటి అలా చూస్తూ ఉంటాడు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళలో ఉన్నటువంటి మోటార్ ఎబిలిటీస్ కూడా మళ్ళీ పిల్లలు ముగ్గురు కూడా ఒకే ఏజ్, వీడికి 6 years, వాడికి 6 years, పక్కోడికి 6 years. బట్ ఒక బాల్ 3 balls ఇలా త్రో చేసినప్పుడు ఒకడేమో యాక్టివ్గా పట్టుకుంటున్నాడు, ఇంకోటి కొంచెం ఆలోచించి పట్టుకుంటాడు, ఇంకోటి పక్కన రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇట్ మీన్ దట్ మజిలర్ యాక్షన్ కూడా ఇండివిజువల్. అంటే మోటార్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయి, జెస్టర్ మూమెంట్స్, మజిలర్ ఇంటరాక్షన్స్ అంటే బాడీ మూమెంట్స్, ఇవి కూడా మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నది ఇన్ ఏరియాస్లో టచ్ చేస్తుంది. అంటే ఫస్ట్ వన్ యాటిట్యూడ్ బేస్ చేసుకుని అచీవ్మెంట్, అండ్ థర్డ్ వన్ అకౌంట్ ఆఫ్ సెక్స్, అండ్ ఫోర్త్ వన్ ఇంటెలిజెన్స్, అండ్ ఫిఫ్త్ వన్ సోషల్ డిఫరెన్స్, అండ్ సిక్స్త్ వన్ రేస్ అండ్ నేషనల్ డిఫరెన్స్, అండ్ సెవెంత్ వన్ ఫిజికల్ డెవలప్మెంట్, ఎయిత్ వన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అండ్ నైన్త్ వన్ మోటార్ డెవలప్మెంట్ స్కిల్స్ అనమాట. సో ఇది మనకి డిఫరెంట్ ఏరియాస్ వేర్ ద ఇండివిజువల్ డిఫరెన్స్ కెన్ బి కాన్సన్ట్రేటెడ్. సో ఇంకా నెక్స్ట్ టాపిక్లో మనం ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.